హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మీ రాశి ఇదేనా? మీరు అనుకున్న పనులు జరగట్లేదా? మరి మీరు అనుకున్న పనులు జరగాలి అంటే ఈ రాశి వారి లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే మీరు ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ ఉంగరము ధరించాలి, ఏ రోజు చేస్తే మంచిది, మీకు లక్కీ కలర్ ఏంటి, లక్కీ నంబర్ ఏంటి, అవన్నీ తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. మరి వారితో మాట్లాడి ఏ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా లక్ష్మీశ్రీ. మిథున రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటారు గురుగారు? మిథున రాశిని ఏమన్నారంటే బటర్ఫ్లై అన్నారు. అంటే వీళ్ళకి బోర్ కొట్టేస్తుంది ఎవరితో అయినా సరే. ఎవరితో అయినా సరే 10 days మాట్లాడారనుకో వాళ్ళతో బోర్ కొట్టేస్తుంది. కాబట్టి వీళ్ళకి ఎంతసేపు చేంజ్ కావాలా, చేంజ్. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఏంటంటే ఈ సహనం తక్కువ ఉంటుంది. కన్యా రాశికి మిథున రాశికి బుధుడే అధిపతి, కానీ వాళ్ళకి అంత బోర్ కొట్టదు. కానీ వీళ్ళకి వచ్చేసరికి ఖచ్చితంగా బోర్ కొట్టేస్తుంది. అంటే మిథున రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసామనుకో మనం డిప్రెషన్కి వెళ్ళిపోతాం. ఎందుకనంటే అది తేల్చరు, ముంచరు. ఏదన్నా అడిగితే మనకి ఓకే ఓకే అంటారు. పోనీ నాయన నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుని అంటే మనల్ని వదలరు మళ్ళీ. ఆ విధంగా మిథున రాశి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ మిథున రాశి వాళ్ళే ఉన్నారు. సక్సెస్ అయినటువంటి చీఫ్ మినిస్టర్లు వీళ్ళు కూడా, బ్యూరోక్రాట్స్ కూడా చాలామంది ఈ మిథున రాశిలో ఉన్నారు. మరి ఏమిటి మిథున రాశి ఒక్కటే అన్నమాట. మైనస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే పేషెన్స్, ఎప్పుడైతే చక్కగా సహనం ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం రివర్స్ అయిపోతారు మధ్యలో. అంటే జీవితంలో ఎప్పుడు కూడా వీళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి తల్లికి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ తల్లితో ఆ తల్లి వల్ల వీళ్ళకి హాని జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే సలహాలు వినడం వల్ల మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆ తల్లి ఇచ్చుకునేది, ఆ తండ్రి ఇచ్చుకునేది అన్నా చెల్లెలకి ఏదో ఆస్తి ఇస్తారు కదా. అమ్మ నువ్వు ఏమీ అడగలేదు పెళ్ళైన తర్వాత, అన్నయ్యకి మీ తమ్ముడికి ఇస్తున్నాను కదా ఆస్తి, కొంచెం ఎక్కువ అడుగు, ఖరీదున్న స్థలం, రోడ్డు మీద ఉన్న స్థలం అడుగు అని సలహా ఇచ్చేది తల్లే. తీరా అడిగిన తర్వాత వీడు ఏమని చేస్తాడు, తమ్ముడు ఏంటి నాకు పిల్లలు ఉన్నారు, ఏంటి నీ కట్నం నీకు ఇచ్చారు, నీకు ఇవ్వాల్సింది ఇచ్చారు, మళ్ళీ అడిషనల్ బోనస్ ఏంటి నువ్వు అని. అప్పుడు దాకా అబ్బా అన్నా చెల్లెలు, నా తమ్ముడు లేకపోతే నేను లేను, నా చెల్లి లేకపోతే నా అక్క లేకపోతే నేను లేను అన్న వాళ్ళు పుట్టుకుమని విడిపోతారు ఈ ఆస్తి వల్ల. విడిపోతే ఈ తల్లి హ్యాండ్ ఇచ్చేస్తుంది అనమాట. ఏమంటుందంటే తల్లి, ఆహా నేను అడగమన్నా నిన్ను చెప్పాను కానీ అని ప్లేట్ మార్చేస్తుంది. దీనివల్ల ఎవరు బ్యాడ్ అయిపోతారు? అడిగిన వాళ్ళు. అంటే బుధుడికి చంద్రుడికి ఇక్కడ లింక్ ఏంటంటే మిథున రాశికి బుధుడు అధిపతి, ఈ యొక్క క్యాండిడేట్కి చంద్రుడు. తల్లి అంటే చంద్రుడు, మిథున రాశి వాళ్ళు బుధుడు. ఈ వీళ్ళిద్దరికీ పడదు. చంద్రుడు ఒకవైపు నుంచి లవ్ అనేది ఉంటుంది. చంద్రుడు బుధుడిని ప్రేమిస్తాడు కానీ బుధుడు చంద్రుడిని ప్రేమించడు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఒక రహస్యం అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనకి ఏదో ఒక సందర్భంలో ఈ మిథున రాశి వాళ్ళు ఇలా చేస్తారనమాట. వీళ్ళు కూడా అదృష్ట సంఖ్య 5, బుధవారం లక్కీ డే, గ్రీన్ కలర్, ఇది జాతి పచ్చ ఎమరాల్డ్ వీళ్ళు వేసుకున్నట్లయితే వీళ్ళు కొంచెం సెల్ఫిష్ యాటిట్యూడ్ తగ్గించుకోవాలా. ఈ మిథున రాశి వాళ్ళు తగ్గించుకుంటే, అందరూ యాటిట్యూడ్ తగ్గించుకుంటే సరిపోతుంది. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే 10 సంవత్సరాలు నువ్వు తపస్సు చేసినా సరే దేవుడు వరం ఇవ్వలేదనుకో, ఆ దేవుడిని ఉంచుతామా మనం? చెయ్యం కదా. ఆ విధంగా వీళ్ళు కనబడరు, వినబడరు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళతో కొంచెం డిప్రెషన్కి, వాళ్ళ డిప్రెషన్ అంతా పక్కన వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి పిచ్చికి ఇచ్చేస్తారు. వాళ్ళ మాత్రం రిలీఫ్ ఫీల్ అయిపోతారు. అంటే నేను సూసైడ్ నేను చేసుకుంటానంటే యువతలాడు ఏం చేస్తాడు, చేసుకోకమ్మా, ఎందుకు చేసుకోకంటారు. వాళ్ళు చేసుకోరు. ఈ లోపల డిప్రెషన్ వాళ్ళు మంచిగా అయిపోతారు, వీడిని వదిలేస్తారు, వాళ్ళు వేరే పని చూసుకుంటారు, వీడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఈ విధంగా మిథున రాశి వాళ్ళు ఉంటుంది. చాలా బాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. చూశారు కదా, మీ రాశి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటివన్నీ కూడా పాటించాలి అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా సత్యనారాయణ మూర్తి గారు చెప్పినట్లుగా పాటిస్తే మీ లక్కీని మీ సొంతం చేసుకోవచ్చు. ఇవన్నీ పాటించి సంతోషంగా ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.